దూతలు, మహాదూతలు ఉన్నారు, ప్రధాన దేవదూతలు ఉన్నారు. ఏడో వారు కోటాను కోట్ల దూతల సైన్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 7 రకాల వారు అక్కడ ఉన్నారు. నువ్వు నేను పుట్టక ముందు నుంచున్నారు, కళ్ళు తెరవక ముందు నుంచున్నారు. వాళ్ళు 24 పెద్దలు. 12 మందిని ఎక్కికండి. వీళ్ళు కాదు, వీళ్ళు ఎవరు వెళ్ళరు అక్కడికి. వాళ్ళు ప్రార్థన లోకంలో ఉన్నారు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. ఎవరిని ఎత్తుకున్నాడు? లాజరుని ఎత్తుకున్నాడు. ధనవంతుడు ఏమడుగుతున్నాడు? తండ్రి అయిన అబ్రహామా. ఎక్కడి కేకలో? పరదేశంలో. ఇది భూమి కింద కథ, నేను చెప్తుంది భూమి పైన కథ. అది పరలోకపు కథ, ఇది పరదేశ కథ. పాతాళం వైపు చూడొద్దు, పరలోకం వైపు చూడండి. 7 దూతగణాలు, పరిశుద్ధ గణాలు అక్కడ ఉన్నాయి. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడండి అక్కడ ఉండి? చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి విందాం. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన చాలమ్మా. ఏం చేస్తున్నారట? గాన ప్రతిగానములు. పరలోకములో ఒక్క మాటే, ఒక్క పాటే. రాత్రి ఆ పాటే, పగలు ఆ పాటే. ఒక్క మాట పాటే. ఏంటా మాట? పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండు. మనం కూడా ఏమయ్యాలట? పరిశుద్ధుడు అంటే పరిశుద్ధత, మరి శుద్ధత. అదే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే అదేంటి అనుకున్నారేమో? డబల్ పరిశుద్ధత, మరి శుద్ధత, పరిశుద్ధత, పలు విధముల శుద్ధత, పటు విధముల శుద్ధత, పరిశుద్ధత. పరిశుద్ధులమై ఉండాలి మనం, పరిశుద్ధులమై ఉండాలి ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు. నిన్నటిదాకా నువ్వు ఎట్లున్న పర్లా, ఈరోజు పరిశుద్ధుడుగా ఉండు. నీ నోరు ఎట్లున్న పర్లా, ఈరోజు పరిశుద్ధుడుగా ఉండటానికి ఇష్టపడు. అయ్యా నేను పరిశుద్ధుడుగా ఉంటానయ్యా, నేను మంచిగా ఉంటానయ్యా, నేను మంచోడుగా ఉంటానయ్యా అనుకుంటే చాలు, ఆశీర్వదిస్తాడు నేను. ఆయన పరిశుద్ధుడు ప్రియులారా. దేవుని మాట అర్థం చేసుకోండి. మనమునేమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. నిజమే, దేవుని స్తోత్రం. పరలోకమంతా ఈ మాటే, పరలోకమంతా ఈ పాటే, ప్రతి పూట ఈ మాటే, ప్రతి పూట ఈ పాటే. మారుమోగిపోతుందంట పరలోకమంతా. దూతలు, కోటాను కోట్ల దూతలు పాడుతూనే ఉన్నారు ఆయన్ని. ఆ దాన్నే పరలోక భోగం అన్నారు. ఏమన్నారు చెప్పండి? పరలోక భోగం. ఉడుకుడుగా అన్నం, ఉడుకుడుకు నీళ్లు పోసుకొని ఉడుకుడుగా అన్నం తిని మొలగ మంచం మీద అడ్డం పడితే వేసవకాలం పరలోకం అంటారు కొంతమంది కదా. నిజమే, దేవుని స్తోత్రం. మొలగ మంచానికే, పచ్చడి మెతుకులకే పరలోకం కనబడితే అసలు పరలోకంలో ఉన్న సంగతి ఏంటండి? ఆయనంత గనుడండి, ఆయనంత భోగమండి, ఆయనంత వైభోగం అండి. ఆ అంతఃపురంలో ఉన్న ఆ గొప్ప దేవుడు ఆ మహిమలోకాన్ని విడిచిపెట్టి మట్టి మనుషులమైన మన కోసం, ఒట్టి మనుషులమైన మన కోసం, ఓటి మనుషులమైన మన కోసం వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు తెలుసా? పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. రెండవ రాకడ పెండ్లి కుమారుడుగా వచ్చే రాకడ. పెండ్లి కుమారుడు, గొర్రె పిల్ల, వివాహోత్సవ సమయం వచ్చింది. ప్రకటన 19:6 రాశారు. పెండ్లి చేసుకుంటానికి వస్తున్నాడు ఆయన. సంగ్రహించిన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు. అర్థం చేసుకుందాం. మొదటి రాకడ గార్ధబారుడే వచ్చాడు, రక్షణ ఇచ్చాడు, రక్షణ తెచ్చాడు. రెండవ రాకడ మేఘహారుడే వస్తున్నాడు, వివాహం చేసుకుంటానికి వస్తున్నాడు. మేఘం మీద మధ్యాకాశం దిగిపోయి ఆ మేఘ వాహనాన్ని మరలా మన కొరకు పంపిస్తాడట. సిద్ధపడిన మృత భక్తులు, సజీవ భక్తులు ఎక్కి మేఘవాహనం వెళ్ళాలి. ఎగరాలంటని కాళ్ళు ఇరిగేదాకా ఎగరకండి, ఎగరక్కర్లా. నిన్ను తీసుకొని వెళ్ళిపోద్దా మేఘం, తీసుకొని వెళ్తుంది. ఆయన ఎలా తీసుకెళ్ళిందో నిన్ను నన్ను కూడా అలాగ తీసుకెళ్ళిద్ది. నిజమే. ఎవరు వాహనంలో రావాలి? ఆమె పెండ్లి కుమారుడు వాహనంలో రావాలి, ఆనవాయితీ. పెండ్లి కుమారుడు వచ్చి వాహనాన్ని పంపిస్తాడు, పెండ్లి కుమార్తె ఎక్కువ వస్తుంది. చదవండి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక
4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద కొనిపోబడతాం. ఆయన ఎక్కొచ్చిన మేఘాలు అక్కడ దిగి ఆ మేఘాలు మన కొరకు పంపిస్తాడు. ఆ మేఘాలు మనం ఎక్కి మృతులు ముందెక్కుతారు, సజీవులు తర్వాత ఎక్కుతారు. అందరూ కలిసి అక్కడికి వెళ్తారట. సిద్ధపడిన వారే వెళ్తారట ప్రభువుని ఎదుర్కొనటానికి. దేని మీద అండి చెప్పండి, దేని మీద? దేని మీదండి? మేఘం మీద. మేఘం మీద మేఘం మీద వెళ్ళాలి. ఆయన దేని మీద వస్తాడు? మేఘం మీద. ఏ వాహనం? మేఘ వాహనం. సౌండ్ పొల్యూషన్ లేదు, ఏ పొల్యూషన్ లేదు. పొల్యూషన్ కాలుష్య రహిత వాహనం. సౌండ్ లేదు, ఏమీ లేదు. నిమిషంలో వెళ్ళిపోద్ది స్పీడ్, ఎక్కువ జెట్ స్పీడ్. పురులరా గమనించండి, నిన్ను మధ్యాకాశానికి తీసుకొని వెళ్తాడు. చెప్పాను నేను, సాతానుడు మధ్యాకాశానికి పడద్రోయబడ్డాడు మొదటిసారి పరలోకము నుండి. రేపు మధ్యాకాశంలో పెండ్లి విందు 7 ఏండ్లు. ప్రభు రావటమే వాడు పడద్రోయబడతాడు భూమి మీదకు 7 సంవత్సరాల పరిపాలనకి, శ్రమ కాలానికి. అప్పుడు వాడు రెండోసారి భూమి మీద పడతాడు. ఇప్పుడు వాడు ఇక్కడ లేడండి. ప్రకటన 12లో 3వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఆకాశ నక్షత్రములలో ఇచ్చి వాటిని భూమి మీద పడవేసాను. చాలండి. భూమి మీద ఏముందో తెలుసా? ఇప్పుడు దాని తోక ఉంది, అది లేదు. తోక ఉంటేనే ఇంత అందంగా ఉంది. ఆ తోక కూడా వస్తే ఇంకెట్టుంటుందో, సాతాను వస్తే ఎట్టుంటుందో. తోక అంటే అర్థం తోక ఉందని కాదు, తోక అంటే ఫాలోవర్స్ అని అర్థం. కానీ ద ఫాలోవర్స్ ఆఫ్ సాటన్, పడిపోయిన వాడు పడిపోకుండా వాడు భాగవంతం పట్టుకొచ్చాడు. గాబ్రియేల్ది ఒక సైన్యం, మికాయేల్ది ఒక సైన్యం, లూసిఫర్ది ఒక సైన్యం. లూసిఫర్ పడిపోతూ వాడు వాళ్ళందరిని తీసుకొచ్చేసాడు. సంఘంలో ఎవరైనా చీల్చారు అనుకోండి సంఘాన్ని, ఆడు ఒక్కడే పోడు, ఆడు తోక అంతా వెళ్ళిపోద్ది బయటికి. మీరు ఒక కేకేయండి, ఇంకెవరైనా తోక కట్టుకుని ఉన్నారు పొమ్మనండి. వీళ్ళు పోకపోతే ఇంకా 4 పిక్కుపోతారు. నిజం ఇది. తోక వెళ్ళిపోద్ది. సాతాను తోక. ఆకాశ నక్షత్రాలంటే దేవదూతలు భూమి మీద వచ్చి పడ్డారు. వాడు రేపొద్దు నుంచి పడబోతున్నాడు రెండవసారి. 3వసారి అగాధముల వేస్తాడు దేవుడు వచ్చి. ప్రియులారా పరిశీలన చేయి. 4వసారి అగ్నిగుండంలో వేస్తాడు. అది ఆశ్చర్యాడు. అగాధములో పాతాళములో ఒక మూలకు నీవెట్లు త్రోయబడితివి. ఒక మూలకు వెళ్ళిపోయేటండి ఆ యొక్క పాతాళములో, నరకములో. నిజమే, అది అంతమందు జరగబోతుంది, అంతమందు జరగబోతుంది. ప్రియులారా దేవుని మాట అర్థం చేసుకుందాం. కానీ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే పరలోకాశీనుడైన ఆయన మేఘాల మీద వస్తాడు పెండ్లి కుమారుడిగా. సంఘాన్ని తీసుకుంటాడు, మధ్యాకాశానికి వెళ్తాడు, పెళ్లి చేసుకుంటాడు, విందు చేసుకుంటాడు. పెళ్లి కార్డులు ఇస్తారు మనకు తెలిసిన వాళ్ళు. మనకి పెళ్లి కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళని అడగండి, ఏమనుకోకుండా పెళ్లి కొడుకు పేరు ఏంటి అని అడగండి. ఏమో. పెళ్లి కూతురు పేరు ఏమో, వాళ్ళ ఊరు ఏమో. విందెన్నింటికి అడగండి, టక్కని చెప్తారు. ఏమి తెలుసు? పెళ్లి కూతురు పేరు తెలీదు, పెళ్లి కొడుకు పేరు తెలీదు, పెళ్లి ఎక్కడో తెలీదు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు తెలియవు. కానీ విందు మాత్రం తెలుసు. కార్డు వేసేవాడు కూడా ఎర్ర అక్షరాలు వేస్తారు ప్రత్యేకంగా. నిజమే, దేవుని స్తోత్రం. విందు ముందు అర్థం చేసుకోండి. 7 ఏండ్ల విందు పరలోకములో మధ్యాకాశములో ఆయన వస్తాడు, నిన్ను నన్ను తీసుకెళ్తాడు. ఆయన అక్కడ పెండ్లి కుమారుడిగా పెండ్లిలో ఆనందిస్తాడు. నిజమే, దేవుని స్తోత్రం. ప్రియులరా, ఆ పెండ్లికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఎక్కడి నుంచి బయటికి రావాలి? గదిలో నుండి బయటికి రావాలి. ఎవరున్నారు గదిలో నీతో పాటు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎవరి రూపురేఖల్లోకి? ఆయన రూపురేఖల్లోకి. పెళ్లి కూతురు బయటికి రాలేదు. ఒక పెళ్లిలో ఒక పెళ్లి పెద్ద పరిగెత్తుకొచ్చేసి అబ్బాయి నువ్వు లే అన్నాడు పెళ్లి కొడుకుని. బిత్తరపోయి పాపం లేచాడు ఆ పెళ్లి కుమారుడు. ఇంతలో దిండేశారు కుర్చీలో, వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాల. మరలా వచ్చాడు ఆయన. ఆ పెళ్లి పెద్దను పిలిచి అడిగా,
ఒక దిండేసారే రెండేయలేదే అన్న. ఆయన నాతో చెప్పిన సత్యం ఏంటంటే ఆ అమ్మాయి పొడుగండి అన్నాడు. ఏంటంటే అమ్మాయి పొడుగో, అప్పుడు అబ్బాయి ఏమవుతాడు? పొట్టి. దిండేస్తే ఏమవుతాడు? ఎత్తు అవుతాడు. తర్వాత పొట్టేవాడా అన్న. ఫోటోలకు సరిపోతాడండి అన్నారు. దేన్ని సరిపోతాడట? ఫోటోలకు వస్తే చాలు సమానంగా. నిజమే. ప్రియ దేవుని బిడ్డలారా, సరి చేశారు. పెళ్లి పెద్దలు చెప్పారా సలహా, పో వెళ్ళు. పెళ్లి పెద్ద లోపల ఉన్నాడు పెళ్లి కుమారుడు. నిన్ను నన్ను ఎవరికి తగ్గట్టుగా తీరుస్తున్నాడండి? పెళ్లి కుమారునికి తగినట్టుగా ఆయన రూపురేఖల్లోకి మనల్ని తీసుకొస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మనల్ని దిద్దుతున్నాడు, మనల్ని అలంకరిస్తున్నాడు. యేసయ్య వచ్చి వెళ్ళిన దగ్గర నుండి నేటి వరకు ఆయన చేస్తున్న పని ఇదే. ఆయన ఇలాగ అలంకరించి నిన్ను నన్ను తీసుకొని పోయి ఎవరికి అందించబోతున్నాడంటే ఆ దేవదేవునికి అందించబోతున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట అర్థం చేసుకోండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. చివరి మాట, వినువాడు రమ్మని చెప్పాలి. ఎవరు చెప్పాలండి? చెప్పండి చెప్పండి, వినేవాళ్ళందరూ ఎవరు రమ్మని చెప్పాలి? వినువారు రమ్మని చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ వినువాడు ఎవరో చెప్పాలి. ఎవరా వినువాడు? ఎవరా వినువారు? సంఘమా? కాదు. మరి దేవుని బిడ్డలారా, సంఘం పెళ్లి కుమార్తెగా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తెతో ఉంటే వినేదెవరు? పరలోక దూత సైన్యం, పరలోకములో ఉన్న సైన్య సమూహం, 7 రకాల సైన్య సమూహాలు విని రమ్ము అని చెప్తున్నారట, ఆనందిస్తున్నారట, ఆర్భాటం చేస్తున్నారట, సంతోషిస్తున్నారట. ఆకాశమందు పెండ్లి, కన్నుల పండగ జరగబోతుంది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం. దానికి నువ్వు సిద్ధమేనా? పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావా? ప్రతి ఆదివారం గుడికి వెళుతున్నావా? ఆరాధన చేస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? బైబిల్ పఠిస్తున్నావా? దైవజనులకు లోబడి జీవిస్తున్నావా? ఇవి చేస్తే నువ్వు దీవించబడతావు, పెండ్లి కుమార్తెగా అలంకరించబడతావు, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటావు. ప్రార్థన చేసుకుందాం. మహిమందు ఆశీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహా ఉన్నతమైన నామమునకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు. మీ నామమును గణపరచుకోండి, మహింపరచుకోండి. ప్రభా, ఈరోజు నీ మాటలు వెల్లడి చేయటానికి మీరు ఇచ్చి నీ మహద్భాగ్యంగా స్తోత్రం. మంచి వాతావరణం ఇచ్చి మా ఆలోచన సమ్మతించినందుకు నీకు స్తోత్రం. నీ పనిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అక్కలుగా వచ్చారు, చెల్లెళ్ళ కోసం వెళుతున్నారయ్యా, వారి చెల్లెళ్ళను రేపు తీసుకొని రావడానికి సహాయం చేయండి. ఎవరు మిగిలిపోకూడదు. వాక్యం వినిపించాలి, వాక్యం తినిపించాలి, దేవుని గురించి తెలియపరచాలి. తృష్ణ, వేదన, ఆవేదన కలిగి రాహబవలే తన తండ్రి ఇటు వారిని రక్షించుకున్నట్టుగా అనేకులు రక్షించుకునే భాగ్యం నాకు మాకు దయచేయండి. మేలు కలగ చేయండి. రేపటి కుడికలు మీ చేతికి అప్పచెప్తున్నాం. ఫలభరితంగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబుధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు ప్రభువారి నుండి కృపయు సమాధానము కూడిన మనకును కుటుంబములకును సదాకాలము కలుగును గాక, ఆమేన్. ఈ లోకములో
చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్థ